2019లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజల్లో చర్చకొచ్చేందుకు సిద్ధమా? వాళ్ళు చెప్పింది కొండంత చెప్పారు, చేసింది ఏమి లేదు. వైసీపీ నాయకులు నోరుందని మాట్లాడుతున్నారు. కింద చూస్తే అసలు ఈ రోజున సంక్షేమం మేము ఇస్తున్నటువంటి సంక్షేమం చంద్రబాబు గారి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు పొంతన చేసుకునే దానికి వీళ్ళు ఎక్కడ మ్యాన్ ఆఫ్ కాన్సెప్ట్. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఈ రోజున రాజకీయాలంతా కూడా చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే అధికార ప్రతిపక్షాల మధ్యన చూస్తే ఈ రోజున ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వైసీపీ అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2019లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో తోటి ప్రజల్లో చర్చకొచ్చేందుకు సిద్ధమా? మీ మేనిఫెస్టో మా మేనిఫెస్టో తీసుకుని వద్దాం అంటున్నారు. ఏం చెప్తారు? వాళ్ళు చెప్పింది కొండంత చెప్పారు, చేసింది ఏమీ లేదు. ఏ ఒక్క కార్యక్రమంలో కానీ వైసీపీ నాయకులు నోరుందని మాట్లాడుతున్నారు, కానీ స్పష్టత లేదు. ఎక్కడ కొన్న ప్రజా ఆదరణ లేదు. ఏదో మీటింగ్లు కావాలంటే ఐకేపీ సంఘాల్లో ఉన్నవాళ్ళు, మెప్మాల్లో సంఘాలు ఉన్నవాళ్ళు, ఈ మహిళా సంఘాలు ఉన్న వాళ్ళందరికీ ఒక తాను పెద్ద ఎత్తున అక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు వాలంటీర్గా రావడం లేదు, బలవంతంగా తీసుకుని వస్తున్నారు. ఏదో ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నారు. ప్రతి కార్యక్రమం ఏదైతే వైసీపీ నాయకులు 2019-24 వరకు చేస్తున్నారో దేంట్లో కూడా శాంటిటీ లేదు, క్లారిటీ లేదు, స్పష్టం లేదు. ఉత్త మాటకు మాత్రమే ప్రభుత్వం, కానీ ఇచ్చింది 10%, అరుపులు మాత్రం 100%. చేసింది ఏమీ లేదు. ఒక అరాచకం తప్ప అన్ని ఇష్యూల్లో ల్యాండ్ మాఫియా ఉంది, శాండ్ మాఫియా ఉంది, అదేవిధంగా మీకు అరాక్ మాఫియా ఉంది. మొత్తం ఇది ఆల్కహాల్ మొత్తం డిస్టిలరీస్ అంతా కొలాప్స్ చేసేసారు. మొత్తం సిస్టమే డీసెంట్రల్ చేసి మొత్తం ఎక్కడికక్కడ నాశనం చేసిన ఏదైనా చరిత్ర ఉందంటే గత 20 సంవత్సరాల్లో వ్యవస్థ, ప్రజా ఆదరణ, అదే కాకుండా ప్రజలతో కూడిన ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత లేకుండా పనిచేసిన చరిత్ర ఏదన్నా ఉందంటే, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడిపించిన చరిత్ర ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి వస్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే అసలు ఈ రోజున సంక్షేమం మేము ఇస్తున్నటువంటి సంక్షేమం గత ప్రభుత్వాలు ఏవి కూడా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు కదా. ఇలాంటి సంక్షేమ పథకాలు గతంలో ఇదే బడ్జెట్ ఉంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు పొంతన చేసుకునే దానికి వీళ్ళు ఎక్కడ ఆయన దగ్గర కూడా లేరండి. ఈజ్ ఎ విజనరీ మ్యాన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. ఆయన ఆలోచన విధానాలు ఏముంటే 10 మందికి మంచి జరగాల, చేసిన కాడికి బాగా చేయాలా, ఇంకా బెటర్మెంట్ ఏ విధంగా అటువంటి ఆలోచన చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే 10 ఇండ్లు ఇస్తే దాంట్లో మా వాళ్ళు ఉండరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హౌసింగ్ స్కీమ్ జరుగుతోంది. హౌసింగ్ స్కీమ్లో 2 సెంట్ల ఇల్లు ఇచ్చేవాళ్ళు, ఒక ½ సెంట్ వచ్చి కామన్ ఏరియా వదిలేవాళ్ళు. మీరు ఇస్తున్నది 1.5 సెంట్ పట్టా, కట్టాల్సింది 1 సెంట్లో ఇల్లు. ఇచ్చేది డబ్బు ఎంత? 1,80,000 రూపాయలు. ఇది వీళ్ళ డబ్బు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్ డబ్బు. అదే. సో 1,80,000 ఇచ్చేసి మీరు ఇల్లు కట్టే, నువ్వు కంప్లీట్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తామని చెప్పి పేదవాడు 20,000 రూపాయలు సంపాదిస్తాడు. 3,000 రూపాయలు ఇంటికి బాడికి ఇచ్చి, 2,000 రూపాయలు ఇంటి బాడికి ఇచ్చి ఇంట్లో బాడికి ఇంట్లో ఉంటాడు. 8,000లో ఇల్లు కాపురం చేసుకుంటాడు. 10,000 రూపాయలు ఎత్తి వెనక్కి పెట్టుకొని రేపు ఫ్యూచర్ కాన్సెప్ట్కి ఆ డబ్బు పెట్టుకొని ఉంటాడు. కాకపోతే ఈరోజు వీళ్ళు ఇస్తున్న హౌసింగ్ స్కీమ్కి 1,80,000 రూపాయలు ఇచ్చేసి ఇల్లు పూర్తి చేయమంటే నేను సూటిగా అడుగుతున్నాను సంబంధిత ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడున్న హౌసింగ్ మినిస్టర్ గారికి, 1 సెంట్ ఇల్లులో కిచెన్ ఎక్కడిస్తారు, బెడ్రూమ్ ఎక్కడిస్తారు, హాల్ ఎక్కడిస్తారు, ఇలా పిల్లలు ఇంట్లో ఈడు వచ్చిన పిల్లలు ఉంటారు, వాళ్ళ ముందర భార్య భర్తలు ఏ విధంగా వాళ్ళు కాపురం చేస్తారు? ఎక్కడైనా మీ ప్రోగ్రాంలో, మీ ఆలోచనలో శాంటిటీ, క్లారిటీ ఉందా? 1,80,000 ఎక్కడో మీరు ఇల్లు కట్టి చూపించండి. లేదా మీరు ఇచ్చిన 1 సెంట్ ఇల్లులో ఆ 1.5 సెంట్లో 1 సెంట్ ఏరియా బిల్టప్ ఏరియా ఇస్తున్నారు మీరు. దాంట్లో ఒక 5 రోజులు సంబంధిత ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధిత మంత్రి ఒక్కరోజు కాపురం చేస్తారా? ఇది మీదే కదా ప్రోగ్రామ్. ఇది మీరు ఛాలెంజ్ విసిస్తున్నారు కదా. మీరు అట్లీస్ట్ ఒక 48 అవర్స్ ఆ ఇంట్లో మీరు కాపురం చేయగలుగుతారా? ఇంకో పక్కన చూస్తే అమ్మ ఒడి, లేదంటే కనుక రైతు భరోసా, లేదా ఆరోగ్యశ్రీ, ఇలాంటి పథకాలు మేము అమలు చేసినంత పారదర్శకంగా మీరు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అమ్మఒడి విషయం తెలుసా మీకు? అమ్మఒడి కార్యక్రమం వీళ్ళు చేసిన తర్వాత మీకు ఒక మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ముందు మేము స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం. సర్ప్లస్ డబ్బు ఇస్తున్నాం. కాలేజీల్లో ఉన్న ఫ్యాకల్టీస్ కానీ, స్కూల్స్లో ఉన్న ఫ్యాకల్టీస్ కానీ చాలా హెల్తీ ఫ్యాకల్టీస్ వచ్చాయి. ఆ హెల్తీ ఫ్యాకల్టీస్కి సరైన జీతం సకాలంలో అందుతున్నది. వాళ్ళు బెటర్ ఎడ్యుకేషన్ మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అమ్మఒడి పేరుతో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తగ్గించేసిన తర్వాత మంచి ఫ్యాకల్టీస్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం వదిలేసి ఇట్లు కర్ణాటకకు, అటు తమిళనాడుకు, ఇటు తెలంగాణకు వచ్చేయడం జరిగింది. సో మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్కి బెటర్ చేశారా, నాశనం చేశారా? ఇంకా మీరు 3 కిలోమీటర్ రేడియస్ అని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని క్లోజ్ చేసేసారు. నేను చెప్తున్నాను, మీరు స్కూల్స్ 3 కిలోమీటర్స్ క్లోజ్ చేసింది కాదు, మీరు ఈ స్కీమ్ పెట్టి విద్యా సంస్థకు నాశనం చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీకి తగ్గుతుందని తెలుస్తుంది. మీరు టీచర్స్ పైన మీకున్న కక్ష, టీచర్స్ పైన ఉన్న మీకు వ్యతిరేకత 3 కిలోమీటర్స్ రేడియస్లో తీసుకుని వచ్చి ఆ విధంగా నాశనం చేశారు. చాలామంది పిల్లలు డ్రాప్అవుట్స్ అయినారు. మీకు తెలుసా, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక చట్టం వచ్చింది. ప్రతి పిల్లవాడు చదివే అవసరం ఉంది, 80% చదవాలి. ఏదైనా గొర్రెల దగ్గర కానీ, ఎద్దుల దగ్గర కాపురు కావాల్సిన ఇష్టం ఇది లేదు, ప్రవర్తన లేదు. సంబంధిత అక్కడున్న ఎంఈఓ కానీ, ఆ ఏరియా స్కూల్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ, ఆ ఏరియాలో ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చదువుతున్నారు, ఎవరు చదవకుండా ఏదైనా చిన్న పనులకు వెళ్తున్నారా, వాళ్ళకి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ చేయించే బాధ్యత ఈ సంబంధిత స్కూల్స్, ఎంఈఓస్ అంతా ఉన్నాయని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వాళ్ళకి ఇచ్చిన, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో వచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళకి ఎక్కడ కూడా కానీ పూర్తిగా నాశనం చేసిన చరిత్ర ఈ 3 కిలోమీటర్స్ రేంజ్లో ఒక స్కూల్ ఉండాలని చెప్పి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల పూర్తి విద్యా సంస్థనే నాశనం అయిపోయింది. ఇంకా ఏదైతే వీళ్ళు జగనన్న రైతు భరోసా ఇస్తున్నారు, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేస్తారండి. మీకు తెలుసో లేదో, ఇప్పుడు చూడండి, మా మదనపల్లి సరౌండింగ్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. 2 లక్షల రూపాయలు కూడా జీతం ఒక్కొక్క ఫ్యాకల్టీకి వచ్చేది. 1 లక్ష రూపాయలు కాలేజ్. అదే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీల్లో 50,000, 60,000, 70,000 ఇచ్చేవాళ్ళు. డిగ్రీ కాలేజెస్లో 50,000 ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు సకాలం ఏ రోజు కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఎప్పుడు వీల్లేదు. ఆ ఫ్యాకల్టీస్ వాళ్ళు 60,000 ఇచ్చేవాడికి 40,000 చేశారు. 40,000 వీళ్ళు ఇస్తే నీ దగ్గర నేను ఎందుకు చేస్తానయ్యా, నేను పక్క రాష్ట్రంలో బెంగళూరులో చేసుకుంటాను, నేను తమిళనాడుకు వెళ్తాను, నేను తెలంగాణకు వెళ్తాను. మంచి ఫ్యాకల్టీస్ ఎవరైతే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టోటల్ కొలాప్స్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డెసిషన్ టేకెన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యా సంస్థ అనేది దేశానికి పిల్లలు మంచి విద్యాభ్యాసం వాళ్ళు సంక్రమించి వాళ్ళు ముందుకొస్తే ఆ దేశ బెస్ట్ పౌరులుగా వాళ్ళు వస్తారు. వాళ్ళకున్న ఎడ్యుకేషన్ ఒక బ్యాకప్ ఏం చేస్తారు, సరైన సందర్భంలో ఎట్లా చేస్తారు, వాళ్ళు దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, సైంటిస్టులు అవుతారు. అటువంటి పిల్లలకి మంచి ఫ్యాకల్టీస్ నుంచి మీరు తీసేసింది, నువ్వు ఇచ్చే విద్యా సంస్థ కొలాప్స్ చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్. రైతుల గురించి చెప్పాలంటే ఏం చేశారండి మీరు? రైతులకి ఎక్కడ మీరు ఇచ్చారు? మీరు రైతులకి ఏమన్నారు, నేను 12,500 నేను ఇస్తాను, 13,500 నేను ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు, మొత్తం 18,500 వాళ్ళకి వస్తుంది, నేను పూర్తి బాధ్యత తీసుకున్నాను ప్రభుత్వం రాకముందు చెప్పారు. ఇప్పుడు పూర్తి కలిసి ఇస్తున్నది మీరు 7,500. సెంట్రల్ గవర్నమెంట్ 6,500 కలిపితే 13,500 అయింది. మీరు ఇవ్వాల్సింది 18,500. సో ఇక్కడ కూడా రైతులకు మోసం చేశారు. ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రంలో ఏ సెక్టార్ సంతోషంగా లేదు. మీరు ఏ సెక్టార్, రైతు కానీ, యువతకు ఉద్యోగాలు లేవు, మద్యపానంలో టోటల్ కొలాప్స్ చేసేది. డిస్టిలరీస్ వచ్చింది, మీరు యాసిడ్ పోసేసి అదే ఇచ్చి మీరు మనుషులు తాపిస్తున్నారు. ఇవి కూడా డిస్టిలరీస్ కూడా వైసీపీ నాయకులే మెయింటైన్ చేస్తున్నారు. మైనింగ్ కొలాప్స్ చేసేసారు. ఇసుక వచ్చి మీకు ఈరోజు కావాలంటే 10,000 రూపాయలు లోడ్ ఇసుక దొరుకుతుంది.
ఏ విధంగా మనుషులు బాగుపడతారు మీ చరిత్రలో? మీరు చేసింది ఒకటే, ఏమంటే 20 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు, 500 కోట్లు పడగలెత్తారు. మంత్రులు కొన్ని వేల కోట్లు పోయినారు. అదేవిధంగా ఇంకా ఉన్న 2-3 మంత్రులు మాత్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ధనవంతులు అయిపోయారు. ఏది జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా ప్రజాపాలన ఉందా? ఎవరైనా ప్రజలు వచ్చి మా కష్టం ఇది, మాకు మీరు న్యాయం చేయండి అని అడిగే అర్హత ఉందా? పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకుని వచ్చేసిందే మీ ఇంటి ప్రైవేట్ పోలీస్ లాగా మీరు వాడుతున్నారు. ఏ విధంగా వాడతారు? సెక్షన్ 307 వచ్చిందే మీరు, అది అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్. అది ఆ సెక్షన్ కేసులు ఎన్ని ఉన్నాయి? నేను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుగా నా విన్నపం ఏమంటే సుమోటో కింద ఇది తీసుకోవాలా, తీసుకొని ఎన్ని 307లు కట్టే అవసరం ఏముంది? మదనపల్లిలో, అంగళ్ళులో ఇష్యూస్ జరిగినాయి. ఎన్ని ఇష్యూస్లో 307 అగేన్స్ట్ ద టీడీపీ నాయకుల పైన కట్టారు? అదే రాళ్ళు విసిరి ముందర మంచికి కొట్టాలని రాష్ట్రానికి 14.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషి ఆయన పైన రాళ్ళు విసురుతుంటే వాళ్ళపైన 324 కడతారు. ఒక చిన్న కేసు, బెయిలబుల్ కేసు కడతారు. సో ఎక్కడ ఉంది క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో? పోలీసులు పెట్టే సెక్షన్ కూడా వైసీపీ నాయకులు చెప్తారా? అక్కడ గ్రివెన్స్ ఏముంది, అక్కడ ఆయనకి దెబ్బలు ఏ విధంగా తగిలినాయి దాన్ని బట్టి జరిగిన సందర్భం బట్టి కేసు కడతారు. ఆ విధంగా లేదు. ఇప్పుడు వీళ్ళే మొత్తం మొనార్క్, వీళ్ళు ఏదాడు అనుకుంటే అది. తెలుగుదేశం నాయకులు ప్రతిపక్ష వాళ్ళు వీళ్ళు ఇంకా లేకూడదు, వీళ్ళు రోడ్లోకి రాకూడదు, వీళ్ళు ధర్నా చేయకూడదు, వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టకూడదు. సో తక్షణం వీళ్ళ పేరు 307 కట్టండి. ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందండి మీకు తెలుసా? ఆరోగ్యశ్రీ ఫేస్ ఏముంది తెలుసా? ఆరోగ్యశ్రీలో ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది, అక్కడ వెళ్తారు, క్లియర్గా చెప్తారు మాకు 6 నెలల నుంచి డబ్బులు రాలేదు, మేము మాత్రం సర్జరీ చేయం, మీకు కావాలా కదా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మళ్ళీ నిదానంగా వస్తే మేము చూస్తాం. ఇదే జరుగుతున్నది. కానీ ఆరోగ్యశ్రీలో పూర్తిగా ప్రజలకు కావాల్సిన సరైన సర్జరీస్ కానీ వాళ్ళకు కావాల్సిన వైద్య సదుపాయం కానీ ఎక్కడ లేదు. ఈరోజు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో హాస్పిటల్స్ అన్నీ పెంచాము అని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అట్లయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న రోజా మినిస్టర్ గారు ఎక్కడో చెన్నైలోనూ ఎక్కడో బెడ్ పైన ఉండి ఒక ఫోటో పెట్టారు, పోస్ట్ చేశారు. నిన్న ఏదో హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేట్ స్టైల్లో ఉంటే సంబంధిత మంత్రి గారు బయటపోయి ఎందుకు చేయించుకోవాలండి? ఇక్కడ ఎందుకు చేసుకోవడం లేదు? ఇక ఈ హాస్పిటల్స్ ఎందుకు చేరడం లేదు? మంత్రులు ఎందుకు చేయడం లేదు? ఎమ్మెల్యేలు ఎందుకు చేరడం లేదు? అసలు ఒక మాటలో చెప్పాలంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆంధ్ర రాష్ట్రానికి ఒక దురదృష్టకరమైన వాతావరణం ఏర్పడింది. 2019 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కోసం కూడా సీఎంఓ నడవలేదు. సీఎంఓ అంటే సీఎం అతని సెక్రటరీస్తో నడిపించేది సీఎంఓ. సజ్జల రామకృష్ణారెడ్డికి చూసి ఓట్లు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. నేను సూటిగా అడుగుతున్నాను మీ ద్వారా, ఏ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ నడిపారు? ఆ డేటు టైం చెప్పమని చూసి విందాం. ఒక్కరోజు కూడా ఆయన సీఎంఓ నడపలేదు. ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు కానీ కోర్టు కానీ ప్రజలకు కానీ కలిసిన చరిత్ర లేదు. అదే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రౌండ్ ద క్లాక్ మార్నింగ్ 7 to నైట్ 11 వరకు కలిసే వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. నాయకులు, సీఎంఆర్ఎఫ్లు, ఇష్యూస్, గ్రివెన్సెస్, పోలీస్ డిపార్ట్మెంట్, మధ్యాహ్నం పూట డిపార్ట్మెంట్స్ రివ్యూస్ ఉంటాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రివ్యూస్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే వీళ్ళు వెళ్ళారేమో. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కలవలేదండి 2019 నుంచి ఈ రోజు వరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అందుబాటులో ఉన్నారు? 4 సంవత్సరాలు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చారా? ఎవరికైనా కలిశారా? ఎక్కడైనా ప్రజలు ఒక జిల్లాలో కూర్చొని వచ్చి రివ్యూ చేశారా? ఏదైనా జిల్లా కలెక్టరేట్లో కూర్చొని నాయకులతో జిల్లా సంబంధిత వ్యవహారాలపైన చేశారా? కరోనా తర్వాతనే వచ్చారా? కరోనా ముందన్న ప్రికాషనరీ మెజర్స్ వచ్చారా? ఒక్క మాట చెప్పాలంటే దేవుడు మనకు ఆ 2 సంవత్సరాలు కరోనా ఇచ్చి వీళ్ళ నుంచి తప్పించాడు. అది కానీ ఉండింటే ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు, ఒకటి 27/23 యాక్ట్ తెచ్చారు. ఏమది అంటే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే టైటిల్ సూట్ పైన మీరు అడగకూడదు, మీరు సంబంధిత తహసీల్దార్ దగ్గర అప్పీల్ చేయాలి. తహసీల్దార్ దానికి కాంపిటెంట్, తహసీల్దారే దానికి టైటిల్ పాస్ చేస్తారు.
అది పద్ధతి కాదు. అది సంబంధిత ఆ ఏరియా న్యాయస్థానం ఉంటుంది, దాంట్లో సూట్ జరగాల. సూట్ వేసుకుంటే టైటిల్ సూట్ అంటారు దానికి. ఓఎస్ ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ ప్రకారం టైటిల్ సూట్ జరుగుతుంది. ట్రయల్ చేస్తారు, సంబంధిత తహసీల్దార్ గారు పిలుస్తారు. ఆయన దగ్గర డాక్యుమెంట్ ఏముంది, ఈ ప్రాపర్టీ ఒరిజినల్ ఎవరితో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమేమి వచ్చింది, ఇవన్నీ క్లారిఫై చేసిన తర్వాత, ఓఎస్ నడిపిన తర్వాత, దాన్ని ట్రయల్ అంతా చేసిన తర్వాత అప్పుడు జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇది రాజ్యాంగంలో ఉన్న ఏ విధంగా టైటిల్ సూట్ నడపాలని చెప్పి రాజ్యాంగంలో ఉన్న సబ్జెక్ట్కి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక యాక్ట్ తీసుకుని వచ్చి సంబంధిత తహసీల్దార్కి. నేను ఒకటే మాట చెప్తున్నాను మీ ద్వారా, రేపు నేను ఎమ్మెల్యేను మంత్రిను నేనైతా. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ పైన ఎవరొకరు కేసు వేస్తారు. నేను ఆ తహసీల్దార్కి ఏం చెప్తానంటే, అయ్యో అది ఆయనది కాదే, ఆయన కబ్జా చేసిండేది, వేరే వాళ్ళ పేరుతో ఆర్డర్ పాస్ చేయంటాడు. ఆ తహసీల్దార్ నేను పోస్టింగ్ ఇచ్చిన మనిషి, నా మాట వింటారా వేరే వాళ్ళ మాట వింటారా? తాడేపల్లి ప్యాలెస్ వేరే వాళ్ళ పేరుతో అయిపోతుంది.